అందరికీ నమస్కారం. మనందరిలో ఎప్పుడూ ఉండే సహజమైన ఆనందాన్ని మళ్ళీ ఎలా మన సొంతం చేసుకోవాలో ఈరోజు చర్చిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి మొదలుపెడదాం. ఒక్క విషయం ఎప్పుడైనా గమనించారా? వయస్సు పెరిగే కొద్దీ మన ముఖం మీద నవ్వు ఎందుకు తగ్గిపోతోంది? ఈ చాలా సింపుల్ కాని ఎంతో లోతైన ప్రశ్నతో మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన చిన్నప్పటి రోజుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామా? అప్పుడు మనం నవ్వడానికి ఏ కారణం అవసరం లేదు. కనీసం అలా నవ్వేసేవాళ్లం. కాని ఇప్పుడు నవ్వాలంటే ఏదో ఒక కారణం వెతుక్కోవాల్సి వస్తుంది. చూశారా, కాలంతో పాటు మన ఆనందంతో మనకున్న సంబంధం ఎలా మారిపోయిందో? ఇది మన పరిస్థితిని చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ఒకప్పుడు ఆనందం మన సహజమైన స్థితి. కాని ఇప్పుడు అది కొంటే, ఈ జాబొస్తే, అలా జరిగితే ఆనందం వస్తుందని అనుకుంటున్నాం. మన ఆనందం ఎన్నో షరతులతో ముడిపడిపోయింది. అసలు సమస్యంతా ఇక్కడే ఉంది. ప్రకృతి మనకు ఆనందాన్ని సహజంగా ఇచ్చింది. కాని ఈ సమాజం ఆనందంగా ఉండాలంటే ఇవిగో ఈ షరతులు అంటూ మన ముందు ఒక పెద్ద లిస్ట్ పెట్టింది. ఈ రెండిటి మధ్య మనం నలిగిపోతున్నాం. అందుకే ప్రాచీన జ్ఞానం మనకేం గుర్తుచేస్తుందంటే, అసలైన ప్రయాణం బయట కాదు, మన లోపలే అని. చాణక్యుడు చెప్పినట్టు స్వీయ విజయం అన్ని విజయాలకన్నా గొప్పది. మనల్ని మనం గెలవగలిగితే ఆనందాన్ని గెలిచినట్టే. సరే, ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. సంతోషంగా ఉండటం అనేది మనం వెతికి పట్టుకోవాల్సిన వస్తువు కాదు. అది మనలోనే ఇప్పటికే ఉన్న ఒక సిస్టమ్ అయితే ఎలా ఉంటుంది? ఉదాహరణకి మన గుండెనే తీసుకోండి. అది కొట్టుకోవడానికి మన పర్మిషన్ అవసరం లేదు కదా. దాని పని అది చేసుకుంటూ పోతుంది, మన ప్రమేయం లేకుండానే. అలాగే శ్వాసించడం. మనం ఊపిరి పీల్చుకోవడానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నామా? లేదు కదా. అది సహజంగా జరిగిపోతుంది. ఆనందంగా ఉండటం కూడా అంతే సహజం. దానికి బయటనుంచి ఏది అవసరం లేదు. సో మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయమేంటంటే, శ్వాసించడం, గుండె కుట్టుకోవడం ఎంత సహజమో, ఆనందంగా బాగున్నామన్న ఫీలింగ్ కూడా అంతే సహజం. అది మనలో అంతర్నిర్మితంగా ఉన్న ఒక వ్యవస్థ. ఈ తేడాని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రక్రియ అంటే ఒక రిజల్ట్ కోసం మనం చేసే పని. కాని స్థితి అంటే ఆల్రెడీ మనలో ఉన్న ఒక అవస్థ. ఆనందంగా ఉండడం అనేది ఒక స్థితి, ప్రక్రియ కాదు. అంటే దీన్ని మనం సాధించాల్సిన పని లేదు, అది మనలోనే ఉంది. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని గుర్తు చేసుకోవడమే. ఇది ఎంత శక్తివంతమైన మాటో చూడండి. మన అంతర్గత శాంతికి, ఆనందానికి బయటి వస్తువులతో సంబంధం లేదు. ఎక్హార్ట్ టూల్ చెప్పినట్టు, నిజమైన శాంతి మన లోపలుంటుంది. అది దేనిపైనా ఆధారపడి ఉండదు. మనం దాన్ని వెతకాల్సిన అవసరం లేదు, అనుభవిస్తే చాలు. మంచి ప్రశ్న. మరి ఇంత సహజమైన ఆనందాన్ని మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? మనల్ని ఏది ఆపుతోంది? సమాధానం, మన మైండ్లో పాతుకుపోయిన కొన్ని అలవాట్లు, నమ్మకాలు. వాటినే కండిషనింగ్ అంటాం. వాటి గురించిప్పుడు చూద్దాం. మార్కెటింగ్ మన మెదడుతో ఎలా ఆడుకుంటుందో చూడండి. బాగా ఫీల్ అవ్వాలంటే ఇది కొనండి అని మనకు నేర్పింది. కాని నిజం దీనికి పూర్తిగా వ్యతిరేకం. నిజమేంటంటే, ముందు బాగున్నామన్న ఫీలింగ్లోకి రండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. అంటే మన లక్ష్యం ఆనందాన్ని సంపాదించటం కాదు, అది మన సహజ వారసత్వం అని గుర్తుచేసుకోవడం. మనం ఆనందాన్ని వెతుక్కోవలసిన పనిలేదు, అది ఎప్పుడూ మనతోనే ఉందని గుర్తుంచుకుంటే చాలు. వేల సంవత్సరాల క్రితమే సోక్రటీస్ ఇదే మాట చెప్పారు. నిజమైన సంతోషానికి దారి ఆత్మజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకో, అక్కడే నీకు ఆనందం దొరుకుతుంది అన్నారు. ఎందుకంటే ఆనందం బయట దొరికే వస్తువు కాదు, అది మనలోనే ఉంది. సరే, మరి మన హక్కు అయిన ఈ సహజమైన ఆనందాన్ని తిరిగి మన సొంతం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక దేశం తన సహజసిద్ధమైన స్వేచ్ఛను ఎలాగైతే గుర్తు చేసుకుంటుందో, మనం కూడా మన సహజసిద్ధమైన ఆనందాన్ని అలాగే గుర్తు చేసుకోవచ్చు. ఇది మన వ్యక్తిగత పునరుద్ధరణ ఉద్యమంలాంటిది. అవును, ఇది మన వ్యక్తిగత స్వాతంత్ర్య ఉద్యమం. దీని నినాదం ఒక్కటే, ప్రతిక్షణం ఆనందంగా ఉండటం మన జన్మహక్కు. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. దీనికెలాంటి అర్హతలు, షరతులు అవసరం లేదు. కేవలం నేను ఉన్నాను కాబట్టి నేను సంతోషంగా ఉండగలను, అంతే.
ఈ అంతర్గత స్థితి మనకు అసలైన బలాన్నిస్తుంది. మహర్షి అరవిందులు చెప్పినట్లు అంతర్గత శాంతి కంటే గొప్ప బలం మరొకటి లేదు. ఈ బలంతోనే మనం మన సహజ ఆనందాన్ని తిరిగి పొందగలుగుతాం. అయ్యో, ఇదంతా వినడానికి బావుంది కానీ చెయ్యడం కష్టమేమో అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఈ సహజ స్థితిని గుర్తుచేసుకునే ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇక్కడ 3 చాలా సులభమైన స్టెప్సున్నాయి. మొదటిది, ఒక లోతైన శ్వాస తీసుకొని ప్రశాంతంగా మనసులో నేనున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉండగలను అని అనుకోండి. రెండవది, మీరు నెక్స్ట్ టైం ఏదైనా వస్తువు కొనే ముందు ఒక్క క్షణం ఆగి ముందు ప్రశాంతంగా మంచి అనుభూతితో కనెక్ట్ అవ్వండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇక మూడవది, ఈ సహజమైన స్థితిని మీకు మీరు తరచుగా గుర్తు చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి. చివరిగా, ఈ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఆనందంగా ఉండటమనేది మనం కష్టపడి నేర్చుకోవాల్సిన నైపుణ్యం కాదు, అది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ బహుమతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.